ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. కీర్తన చదువుకుంటున్నారు ఆవిడ ఒకటి మానవాడు దేవాలకించుమా నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొరనాలకించుమా నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుమో నన్ను నడిపించుమో. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుమో నన్ను నడిపించుమో. దేవా నా మొరనాలకించుమా నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొరనాలకించుమా నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగయుగములు నేను నీ గుడారముల నుండును, నీ రెక్కల చాటున దాగియుందును. యుగయుగములు నేను నీ గుడారముల నుండును, నీ రెక్కల చాటున దాగియుందును. నీ రెక్కల చాటున దాగియుందును. దేవా నా మొరనాలకించుమా నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొరనాలకించుమా నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా రక్షణ మహిమ ఆధారము నీవే, నా ఆశ్రయ దుర్గము నీ రక్షణ మార్గము నీవే. నా రక్షణ మహిమ ఆధారము నీవే, నా ఆశ్రయ దుర్గము నీ రక్షణ మార్గము నీవే. నీ ప్రేమ బాటలో నడిపించుమయ్యా, నీ పోలికగా నన్ను మలచుమయ్యా. నీ ప్రేమ బాటలో నడిపించుమయ్యా, నీ పోలికగా నన్ను మలచుమయ్యా. నీ పోలికగా నన్ను మలచుమయ్యా. దేవా నా మొరనాలకించుమా నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొరనాలకించుమా నా ప్రార్థనకు చెవియొగ్గుమా. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము, దేవుణ్ణి విశ్వసించిన మనము, మన జీవితాల్లో ఎన్నో ఆపదలు మనం ఎదుర్కొంటున్నప్పుడు యథార్థ హృదయంతో నిజంగా ఆయనకి మొరపెట్టగలిగితే కనుక నేను నీ మొరని ఆలకిస్తాను అని దేవుడు తెలియజేస్తాను. కీర్తనకారుడైన దావీదు చక్కని ఒక ప్రార్థన లేక ఒక పాట విధంలో
దేవుని యొక్క సహాయాన్ని ఎట్టి రీతిగా పొందుకోవాలో, ఎట్టి రీతిగా అనుభవించాలో, ఎట్టి రీతిగా ఆయన యందు నిలిచి ఉండాలో ఆయన కీర్తన ద్వారా మనకి చక్కగా ఆయన స్పష్టపరిచి ఉన్నాం. ఒకటి, దేవుని బిడ్డలుగా నిజంగా అటువంటి ప్రార్థన, లేకపోతే అటువంటి కీర్తన, లేకపోతే అటువంటి సావాసంలో మనం నిజంగా నిలిచి ఉంటున్నాం. ఆయనతో నిలిచి ఉండగలిగితే కనుక గొప్ప విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. విజయం మాత్రమే కాదు, కానీ ఎటువంటి పరిస్థితులకు కూడా మనం వెళ్తున్నప్పటికీ ఆయన అమూల్యమైన సహాయాన్ని మనకు అందజేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు మనకి సహాయం చేసేవారు లేరు. ఎంత సొంత వాళ్ళన్నా పరిస్థితులను బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. కానీ దేవుడు, నేను మారని దేవుడిని ఉంటున్నాను. ఐఎమ్ a God who will not change, who does not change అంటున్నాడు. కాబట్టి ఇటువంటి దేవుడిని కలిగి ఉన్న మనము ఆయనతోని ఎట్టి సావాసంలో నిలిచి ఉండాలి అని మనకు ఒక ఆసక్తి ఉన్నది. మన దేవుడు ఎవరంటే ఆయన గొప్పవాడు. ఏ పరిస్థితి కూడా మనం నడిపింపబడుతున్నప్పటికీ కూడా ఈజ్ ఆల్వేస్ రైట్ టు హెల్ప్ యూ. ఎట్టి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పటికీ నేను ఉన్నాను బిడ్డ, నువ్వు భయపడద్దు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి కీర్తనలు మనం ధ్యానిస్తున్నప్పుడు అది ధ్యానించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అనుభవాలు కావాలి. అనుభవాలు ఉంటే నువ్వు నిజంగా ఆయనని చేరుకోగలవు. ఆ కీర్తనలు చదువుతున్నప్పుడు మనం దేవుడిని అడగాలి, ఏమనంటే ప్రభా ప్రతి అనుభవాలు నన్ను నడిపించయ్యా, నన్ను బలపరచయ్యా, నాకు నువ్వు తోడుగా ఉండి నీ కార్యాలను నువ్వు జరిగించయ్యా అని వెళ్ళి లీన్ ఆన్ హిమ్, ఆయన మీద మనం ఆనుకోగలిగితే ఆయన తప్పక దావీదుని ఎట్టి రీతిగా అయితే ఆదుకొని చిన్ననాటి నుంచి వృద్ధాపం వరకు ఆయన ఎట్టి రీతిగా అంటే ఆయన కాపాడుకుంటూ నడిపించడం అటు రీతిగానే దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉండి మనం బలపరిచి నడిపించాలని ఎంతగానో ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దామండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వాక్యం. ప్రభు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు చెరలో ఉన్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సీనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇంటి బంధకాల్లో పట్టబడి ఉన్న వారిని, చీకట్లో ఉన్న వారిని దేవుడు ఆదుకోనేదానికి ఒక దైవ కుమారుడు ఈ భూమి మీదకి వస్తాడు అని చెప్పి ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా యేసు ప్రభు గురించి ప్రవచించబడి ఉన్నది. కాబట్టి ఈ ప్రవచనము మన ప్రభు ద్వారా ఆ ప్రవచనము నెరవేర్చబడ్డది. అదే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యం ఒకసారి చూడండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినుదానిని బట్టి విమర్శ చేయుడు. చాలండి.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెహోవా ఆత్మ ఆయన మీద ఉన్నది. ఇట్ ఇస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ఇట్ ఇస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, అండ్ ఇట్ ఇస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అండ్ పవర్ అండ్ స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. హీ విల్ డిలైట్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి వాక్యాన్ని దేవుని బిడ్డలకు మనం చదువుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్పిరిట్ షుడ్ హెల్ప్ యూ. దేవుని ఆత్మ నీకు సహాయపడితేనే వాక్యం నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. నీ అంతటా నువ్వు చదువుకుంటే నీకు అర్థం కాదు. బైబిల్ కాలేజ్లో బైబిల్ టీచర్ నేర్పిస్తే అర్థం కాదు. ఎందుకనే ఆత్మ సంగతులు ఆత్మశక్తుల సంగతులు చెవిగలిగిన వాడు వినుగాక. అంటే దేవుని ఆత్మ లేకుండా మనము ఎంత భక్తి చేసినా ఆ భక్తి ఒక రోజు వృధా అయిపోతుంది. నా కెమెరా దగ్గర పోరాటం. కాబట్టి వెనెవర్ వి మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ సహాయం మనకి కావాలి, వేడుకోవాలి. దేవా నీ ఆత్మని నాకు అనుగ్రహించు, నీ జీవవాక్యము నేను చదువుతుండగా నాకు జ్ఞానాన్ని దయచేయి. ఇట్ ఇస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. మనం ఇవన్నీ చేయొచ్చు. ఇది ఒక ప్రవచనము, అది యేసు ప్రభుకి వర్తిస్తుంది, మనకి కాదని అని అనుకుంటాం. అదే రీతిగా కాదండి. బైబిల్లో చదవాలి అంటే, బైబిల్లో నీకు అర్థం కావాలి అంటే నీకు దేవుని యొక్క ఆత్మ సహాయము కావాలి, ఆత్మ జ్ఞానము కావాలి. ఈ లోక జ్ఞానంతో నేను బైబిల్ని ఎంత ఏమంటారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా, బైబిల్లో దేవుడు దాచి ఉంచిన ఆయన యొక్క ఏమంటారు క్వాలిటీస్ మనం గుర్తుపట్టలేము. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ద విజ్డమ్. అందుకనే పత్రికల్లో అంటాడు, మొట్టమొదటిగా పైనుంచి వచ్చే జ్ఞానము పవిత్రమైనదట. సో మన విషయము అపవిత్రమైనది. అపవిత్రమైన జ్ఞానముతోని పరిశుద్ధ వాక్యము లేఖనాలు మనం చదివితే అర్థమవుతుందా? అందుకనే బైబిల్ చదువుతున్నప్పుడు మన జ్ఞానము మరుగుపరచబడాలి, దైవిక జ్ఞానముతో మనము నింపబడాలి. అప్పుడు దేవుని యొక్క హృదయాన్ని మనము సరైన రీతిలో అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలుగా అందరూ బైబిల్ చదువుతారు బహుశా, అవునా? ప్రతిదినం అందరము బైబిల్ చదువుతాం. కొంతమంది బైబిల్ ధ్యానిస్తారు, కొంతమంది కొద్దిగా సమయము బైబిల్తోనే గడుపుతారు. సో ఉట్టిగా చదివేసి వెళ్ళిపోయే క్రైస్తవులుగా ఉంటే కనుక ఈ లోకపరమైన జ్ఞానంతోనే వాక్యాన్ని సరిపెట్టుకుంటావు, కానీ దైవిక పవిత్రమైన జ్ఞానంతోని నువ్వు కానీ వాక్యాన్ని చదివితే దేవుడు ఏంటి, దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు ఏమి ఉద్దేశాలు నా పట్ల కలిగి ఉన్నాడు అని ఆయన జ్ఞానంతో నిన్ను నింపుతాడు, అదేవిధంగా నీకు నేర్పిస్తాడు. కాబట్టి ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షుడ్ రెస్ట్ ఆన్ us. అందుకని అంటున్నాడు కదా ప్రభు, ఏమన్నాడు? నేను వెళ్ళుట మంచిది, నా తండ్రిని వేడుకొని మరొక ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మని నీతోని ఎల్లప్పుడు, ఉట్టి సండేస్ సాటర్డేస్ ఫ్రైడేస్ ప్రేయర్ డేస్ కాదు, ఎల్లప్పుడు ఉండడానికి ఆయన నేను మీ దగ్గరికి పంపుతాను. ఇప్పుడు ఆయన వెళ్ళుట మంచిది కదా మనకి. అందుకనే ఈరోజు ఆత్మ జ్ఞానంతోని వాక్యాన్ని మనము ధ్యానించగలుగుతున్నాము, వాక్యం చేత బలపరచబడగలుగుతున్నాము, వాక్యంలో మన జీవితాన్ని స్థిరపరచుకోగలుగుతున్నాము. అటు రీతిగానే ఆత్మ సహాయం ద్వారా దేవుని యొక్క సహాయాన్ని మనము పొందుకోగలుగుతున్నాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎవ్రీ టైం ప్రార్థన చేసుకునే వ్యక్తిగా ఉంటే కనుక ప్రార్థన చేసే ముందు దేవుని ఆత్మ సహాయం నాకు అనుగ్రహించాలి. మేక్ రూమ్ ఫర్ ద హోలీ స్పిరిట్. నీ ప్రార్థన గదిలో పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి. చుట్టాలు వస్తే ఇంట్లోకి రండి, లోపలికి రండి కూర్చొని అంటాం కదా. అదే రీతిగా నీ ప్రార్థన గదిలో ఆయన వచ్చి నీ ప్రార్థన వినాలా, నీకు సహాయం అందించాలా, ఆయన జ్ఞానంతో నేను నింపాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదరణకరత అయిన పరిశుద్ధాత్మకి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన ఉంటేనే ఆయన వస్తాడు, ఈయన లేకపోతే ఆయన రాడు. అర్థమవుతుంది ఆ వాక్యం? కాబట్టి ఇన్వైట్ హోలీ స్పిరిట్ ఇంటూ యువర్ లైఫ్, ఇంటూ యువర్ ప్రేయర్ లైఫ్, ఇంటూ యువర్ మెడిటేషన్ టైం. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించి ఇన్వైట్ ఇంటూ యువర్ బైబిల్ స్టడీ.
ప్రభా నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తుండగా ఈ పరలోక జ్ఞానము నాకు అనుగ్రహించయ్యా అని మనం అడిగినప్పుడు దేవుడి యొక్క ఆత్మ బలము ఆత్మ సహాయాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. ఈ లోక జ్ఞానము మనకు అందరికీ ఉంది, అవునా? కానీ బైబిల్ జ్ఞానం ఎవరికి ఉంటుంది? బైబిల్ కాలేజీలో చదివిన మాస్టర్స్కి ఉంటుంది అని అనుకుంటున్నారా? ఉండదు. వాళ్ళు కాలేజ్ సిద్ధాంతాలు నేర్పిస్తారు. కాబట్టి విజ్డమ్ ఇస్ ఫ్రమ్ అబౌవ్. అందుకని అంటారు కదా, ఈ లోక జ్ఞానము దెయ్యాల జ్ఞానము అని బైబిల్ చెప్తుంది. ఈ దెయ్యాల జ్ఞానంతోని బైబిల్ నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, దెయ్యం ఎట్లా అర్థం చేసుకున్నావు నువ్వు కూడా నీకు కూడా అట్లనే అర్థమవుతుంది. అందుకనే పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది. నీ జ్ఞానాన్ని తీసి పక్కకు పెట్టి, దేవా నీ పవిత్రమైన జ్ఞానముతోని నాకు దయచేయ ప్రభా, నీ జ్ఞాన పవిత్రమైన జ్ఞానము నాకు దయచేయ ప్రభా. నేను దేవుడిని అడిగితే కనుక హీ విల్ గివ్ యూ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. అదేవిధంగా అండ్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే శక్తిని దేవుడిస్తాడు. ఏం అర్థం చేసుకోవాలి? వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకోవడం అంటే పర్సనలీ యేసయ్యను నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు యేసయ్యను పూజిస్తున్నాము, యేసయ్యకి ప్రార్థిస్తున్నాము, యేసయ్య దగ్గర ఆరాధిస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, కానీ ఆయన అర్థం చేసుకునే లేని వారుగా ఈ భక్తిని ముందుకి కొనసాగిస్తున్నాము. కాబట్టి విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ ఈజ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. చాలా మంది చదువుతారు కానీ అర్థం కాదు వాళ్ళు. ఎందుకు అంటే దేవుడిని వాళ్ళు అడగాలి కనుక. దేవుని అడగాలి. అందుకని అంటున్నాడు పౌలు పత్రికలో అంటాడు, సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం. ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ నెమ్మది ఉంటుంది, నిమ్మలపరుస్తుంది. అల్లాడిపోతున్న నీ జీవితాన్ని అది నెమ్మది కలిగిస్తుంది. స్పిరిట్ విల్ రెస్టోర్ యు అండ్ గివ్ యు పీస్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితాల్లో నెమ్మది లేకపోతే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సావాసంలోకి మనం వెళ్ళగలితే, ఆయనతో నిలిచి ఉండగలితే, ఆ నెమ్మది మనం ఆయన దగ్గర నుంచి పొందుకోగలుగుతాము, అనుభవించగలుగుతాము. అటు రీతిగానే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా దాన్ని గుర్తించగలుగుతారు. కాబట్టి నెమ్మది లేని జీవితాల్లో జ్ఞానము లేకుండా భక్తిని నువ్వు ముందుకు కొనసాగిస్తే కనుక ఒకరోజు మోసపోయేది నువ్వే. బైబిల్ చెప్తుంది కదా, మోసపోతుంది దేవుడు వ్యతిరేకపడ్డాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఒకటి చేయండి, నీ జ్ఞానంతో బైబిల్ చదవాలి. కానీ దేవుని జ్ఞానాన్ని వేడుకొని బైబిల్ చదివితే కనుక ఎదుగుతావు. వాక్యంలో ఎదుగుదల అనే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఎవరో ఏంటో, ఆయన ఔన్నత్యాలు ఏంటో నువ్వు తెలుసుకోగలవు. అప్పుడు నా ప్రభు ఎంత గొప్పవాడు అని నువ్వు అందరికీ చాటి చెప్పేవాడిగా నువ్వు ఉండగలవు. ఒక సాక్షిగా ఆయన కొరకు నువ్వు నిలబడగలుగుతావు. ఈరోజు క్రైస్తవులు అంటే దేవుడికి సాక్షులు అంటారు, కానీ నిజంగా వ్యతిరేకత వచ్చిందనుకో ఎంతమంది నుంచి ఉంటావు సాక్షులుగా? నువ్వు దేవుడిని తెలుసుకుంటే నీ ప్రాణాలు తగ్గించే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా సిద్ధపడిపోతావు. ఎందుకంటే ఇక్కడ కనుకొస్తే అక్కడ మనము కళ్ళు తెలుస్తాము. అందుకనే దేవుని గురించి మనము తెలుసుకోవాలి. ఎక్కువ ఆయనతోని మనము కలిసి జీవించే వారిగా మనం ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా ఆయనని మనం స్మరిస్తూ ఉండాలి. దేవా పట్ల ఈ గొప్ప కార్యాలు చేస్తావు, కానీ ఇట్లా నడిపిస్తున్నావు, నీ ఉద్దేశాలు ఏంటి, నీ చిత్రం ఏమై ఉన్నది, నేను ఎట్టి రీతిగా నడుచుకోవాలి, ఎట్టి రీతిగా నీ కొరకు నేను జీవించాలి. ఈ జ్ఞానం అంతా మన సొంత జ్ఞానం మనకు నేర్పించదు, కానీ దేవుని జ్ఞానము మనకి నేర్పిస్తూ ఉంటుంది. అదేవిధంగా స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అండ్ పవర్, అది నువ్వు ఎట్టి రీతిగా నీ నిర్ణయాలు తీసుకోవాలని నీకు నేర్పిస్తుంది. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు నువ్వు అనుకుంటూ ఉంటావు నేను చేయలేను అని, కానీ దేవుడు అంటున్నాడు ఆ నిర్ణయాలు నావి కనుక నేను నీకు శక్తినిచ్చి నేను నెరవేరుస్తాను అంటున్నాడు. అదేవిధంగా అంటున్నాడు ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ టు ఫియర్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు ఎట్టి రీతిగా కలిగి జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడంట. కాబట్టి ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరైనా సృష్టికర్త అయిన వారు, సృష్టికర్త అయిన ఆయన నోటి మాట విడుదల కాగానే అది కార్యసిద్ధిని కలగజేసుకొని మళ్ళీ తిరిగి ఆయన యొక్క పెడతారంట. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, ప్రభా నీ ఆత్మ జ్ఞానంతో నన్ను నింపయ్యా అని మనము దేవుడిని వేడుకోవాలి. ఇవి ప్రార్థన చేసుకునే అంశాలు.
ఈ అంశాలన్నింటినీ పక్కకు పెట్టి నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు ఇది చేయి, నాకు అది చేయి అని ఇవన్నీ అడిగి మనం అనుకుంటుంటాము మంచిగా రక్షింపబడ్డాము, భక్తి చేస్తున్నాము, భక్తిని కొనసాగిస్తున్నాము, బాగానే ఉన్నాము అనుకుంటుంటాము. లేదు, మోసపోతున్నాం. అక్కడ అపవాది మీ తలంపులతో ఆడుకుంటాడు, దేవుడు మన తలంపుల్ని ఆయన వాక్యముతో నింపుతాడు. అదే కాబట్టి నీ జీవితంలో ఎవరు నీ ఆలోచనలని కంట్రోల్ చేస్తున్నారు? దేని చేత నీ ఆలోచనలు కంట్రోల్ చేయబడుతున్నాయి? ఒకసారి మనము పరిశీలన చేసుకుంటే కనుక ఈ లోక జ్ఞానముతోని మన ఆలోచన విధానం అంతా అది కల్మషం అయిపోయినది. యువర్ విజ్డమ్ ఇస్ నాట్ గాడ్స్ విజ్డమ్, బట్ యువర్ విజ్డమ్ ఇస్ వరల్డ్లీ విజ్డమ్. దెయ్యాల జ్ఞానముతోని నువ్వు కంట్రోల్ చేయబడుతున్నావు. అందుకనే మనిషిలాగా ఉండడు వాడు. సందర్భాలు కొన్ని పరిస్థితుల ప్రభావములో నడిపింపబడుతున్నప్పుడు ఊసమల్లి మారినట్టు మారుతూ ఉంటారు. తెలుసా? ఎందుకు తెలుసా? వాళ్ళకి స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ లేదు, దేవుని జ్ఞానం లేదు. అందుకని మారిపోతుంటారు, కృంగిపోతుంటారు, భయపడిపోతూ ఉంటారు. నా బ్రతుకు ఇంతే అని ఒకలాంటి వేదనకి గురైపోతూ ఉంటారు. ఎందుకంటే they don't have the spirit of knowledge to fear the Lord. కాబట్టి దేవుని ఆత్మ ద్వారానే మనము బలపరచబడతాము అని దేవుని వాక్యము చెప్తున్నాడు. స్టెఫెన్ ఉన్నాడు. స్టెఫెన్ దేనితో మాట్లాడినట్ట? ఏ జ్ఞానంతో మాట్లాడినట్ట? ఆత్మ జ్ఞానంతోనే మాట్లాడినట్ట. ఆయనకు లేదా జ్ఞానం? ఉన్నది, కానీ దాన్ని పక్కన పెట్టేసింది. ఎందుకంటే అది పనికిరాందని ఆయనకు తెలుసు. అందుకని స్టెఫెన్ ఆత్మ జ్ఞానంతో మాట్లాడాడు. దేవుని యందు యవ్వన వయసులోనే స్టెఫెన్ వయసు రాళ్లతో కొట్టబడినప్పుడు ఎంత తెలుసా? 16 సంవత్సరాలు స్టెఫెన్కి. 16 years యవ్వనస్తుడు ఆత్మతో నింపబడిపోయి ఆత్మ జ్ఞానంతో మాట్లాడాడు. మనం ఏం మాట్లాడతాం? దెయ్యాల జ్ఞానంతో మాట్లాడుకుంటూ ఆత్మ జ్ఞానం ఇదే అనుకుంటుంటాం. లేదు, దేవుడిని అడిగి ఆయనని వేడుకొని అవి నువ్వు పొందుకోవాలి. అప్పుడే నువ్వు దేవుని యందు భయభక్తులు ఎట్టి రీతిగా కనపరచాలో సరైన రీతిలో, సరైన విధానంలో నువ్వు కనపరచగలుగుతావు అని ఆయన తెలుసు. ఆయన కళ్ళతో చూసి వాటికి తీర్పు తీర్చాడు. ఆయన కళ్ళతో చూసి దానికి తీర్పు తీర్చాడు. ఎందుకంటే ఆయన హృదయాంతరంగాల్లో ఎరిగిన వాడు. మనం ఏం చేస్తాము? అంతరంగాన్ని ఎరిగిన వారం మనం కాదు, మనం దేవుళ్ళం కాదు కదా, మన మనుషులం. కాబట్టి మనం కళ్ళ ముందు చూసిన దానికి తీర్పు తీర్చేస్తాం అంతే. ఎవరైనా తప్పు చేసినారనుకో, అరే నువ్వు తప్పు చేసినావా, అది ఎందుకు చేసిండు, ఏ అవసరంతో పని చేసిండు, ఎందుకు చేసిండు అని మనం ఆలోచించాం. ఇంతనే విద్యార్థి ఇమీడియట్లీ. ఎందుకు మనము ఇతర వ్యక్తిని విమర్శిస్తాం తెలుసా? వెంటనే ఒకవేళ తప్పు చేస్తూ పట్టుబట్టడంతో మనం ఎందుకు విమర్శిస్తాం తెలుసా? ఆత్మజ్ఞానము లేదనే. దేవుడు అంటున్నాడు తీర్పు తీర్చేస్తున్నట్టు. ఇట్ ఇస్ నాట్ యువర్ డ్యూటీ, ఇట్ ఇస్ గాడ్స్ డ్యూటీ. అందుకని ఆయన అంటున్నాడు, నేను కళ్ళతో చూసినట్టు నేను తీర్పు తీర్చాను. కానీ నీ హృదయాంతరంగంలో ఏ ఇంటెన్షన్ తో నువ్వు చేసావో దాన్ని బట్టి తీర్పు తీరుస్తాను. ఎంత గొప్పవాడు చూశాడు నా దేవుడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినాం, మనము దేవుణ్ణి అడుగుదాం. మనం ఆయన బిడ్డలం. ఆయన మనని ఎంతగానో ప్రేమించాడు. ఆయన విలువ పెట్టి ఆయన మనకు కొన్నాడు. తన అమూల్యమైన రక్తాన్ని ఆయన కల్వరి శిలువలో ఆయన చిందించి మనల్ని విమోచించి తన సొత్తుగా ఆయన చేసుకున్నాడు. తన ప్రజల్లో పిలువబడుతున్నాం, కానీ ఆయన యొక్క జ్ఞానంతోనే నింపబడలేని వారుగా మనం ఉంచాం. అందుకని యాకోబు రాసిన పత్రికలు కూడా అంటాడు, ఏమంటాడు? మీలో ఎవరికైనా జ్ఞానము పొదువై ఉంటే ఆస్క్ మీ ఐ విల్ గివ్ యు అంటాడు. ఎట్లా ఇస్తాడంట? ధారాళముగా ఇస్తాడంట. నువ్వు ఎక్కడ పోయి ఎన్ని వేల రూపాయలు చెల్లించి కోర్సు నేర్చుకున్నా కూడా మొత్తం జ్ఞానం నీకు రాదు. కానీ ఇక్కడ ఫ్రీగా ఇస్తా అంటున్నాడు, ధారాళంగా ఇస్తా అంటున్నాడు. కాబట్టి ఇక్కడైతే ఏదో ఒకటి నేర్చుకోవాలని నువ్వు డబ్బు చెల్లించి నువ్వు కొద్ది జ్ఞానం సంపాదించుకోగలుగుతావు. అదే రీతిగా నీ ఉద్దేశాలను బట్టి ఇంకా అనేక
విషయాలలో జ్ఞానవంతుడు కావాలి అని అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. కోర్సులకి డబ్బులు కట్టి జ్ఞానం పొందుకుంటూ కానీ దేనికి ఉపయోగకరంగా ఉన్నాం. కానీ నీ జీవితంలో మన జీవితాల్లో ఒకటి గుర్తించారు ఏంటంటే దేవుని జ్ఞానము నువ్వు పొందుకుంటే నువ్వు ఎట్టి రీతిగా ఈ జీవితాన్ని నువ్వు కొనసాగించుకోవాలో ఆయననే శక్తిని అనుగ్రహించి ఆయన మనం బలపరిచి నడిపిస్తాడు. ఒకటి దేవుని బిడ్డలుగా తీర్పు తీర్చేది మన మొదలు. డోంట్ జడ్జ్ పీపుల్. ఆయన వదిలేసేయండి. అక్కడ ఏం చేయాలంటే దేవుని కొరకు ఆ సమస్యనన్నా ఆ స్థానాన్ని ఇచ్చేసాను. ఇచ్చేసి ప్రభా సమస్తము చూసావు, నేనైతే తీర్పు తీర్చేదో వాక్యం చెప్తుంది కనుక నేను తీర్పు తీర్చాను. అంతరంగానే ఎరిగిన వాడు ఉంటే ఆయన ఏ ఇంటెన్షన్ చేసినా నాకైతే తెలియదు, కానీ దాని ప్రకారం ఆయనకి న్యాయం జరిగించు అని మనం దేవుని అడిగితే కనుక దేవుని తప్పక మనకు సహాయం చేస్తున్నాను అని తెలియజేస్తున్నాను. కాబట్టి దిస్ ఇస్ ద లార్డ్స్ ఫేవర్. దేవుడు ఫేవర్ అంటే తెలుగులో ఏముంటారు? ఫేవర్ అంటే కనికరం, కటాక్షము, కృప, ఇంకా అనుకూలముగా. అనుకూలంగా ఆయన మనము ఆయన యుద్ధకు వెళ్తే ఆయన అనుకూలంగా ఉన్నాడు. హీ వాంట్ టు గివ్ యు విజ్డమ్, బట్ వీ డోంట్ వాంట్ హిస్ విజ్డమ్. ఆయన జ్ఞానం మనకు వద్దు, కానీ లోక జ్ఞానం మనకు కావాలని చెప్పి మనం ఆయన దగ్గరకు వెళ్ళి పొందుకోలేని వారిగా అతి స్థాయికి దిగజారిపోయిన వారిగా మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి నీ ఈ రక్షణ బాటలో పొందుకున్న రక్షణని నువ్వు కొనసాగించాలి అంటే కనుక ఈ యెషయా గ్రంథం 11వ అధ్యాయం ప్రకారము యేసు ప్రభు గురించి ఏదైతే ప్రవచించబడ్డదో, ఏదైతే యేసు ప్రభు యొక్క జన్మ ద్వారా ఆ ప్రవచనము ఆయన పరిచర్యలో నెరవేర్చబడ్డదో, ఎట్టి రీతిగా లోకము అద్భుతాలు ఆయన చేసి చూస్తున్నాయో, ఎట్టి రీతిగా అయితే ప్రభు సిద్ధులో మరణించి తిరిగి పునరుద్ధారుడై తిరిగి లేచి ఆయన తండ్రి చేతకి చేరుకున్నాడో, అదే సేమ్ ప్రాసెస్ గా మళ్ళీ ఆయన తిరిగి రాబోతున్నాడు. అందుకనే వాక్యంలో కొన్ని ఉపమానాలు కూడా దేవుడు చెప్పాడు. ఏంటంటే బుద్ధి కలిగిన కనుకలో బుద్ధి లేనివి కూడా ఉన్నాయంట. 5 మంది వారు, 5 మంది వీరు. ఈ బుద్ధి కలిగిన వారు ఏం చేసారు తెలుసా? వాళ్ళు యథార్థవంతులు, నీతిమంతులు, చెడుని విసర్జించిన వారు. యోగు క్వాలిటీస్ అన్ని వీళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ప్రార్థన జీవితాన్ని ఎట్లా గడిపారు తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా నీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించు, నీ జ్ఞానము మాకు దయచే ప్రభా, నీ శక్తి మాకు కావాలి ప్రభా, నువ్వు మా కొరకు రాబోతుండగా ఎట్టి సిద్ధపాటు మేము కలిగి ఉండాలి, మమ్మల్ని సిద్ధపరచు ప్రభా అని వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. కనుకనే వాళ్ళకి బుద్ధి కలిగిన కన్నికలు అని దేవుని వాక్యము చెప్తుంది. ఇంకా బుద్ధి లేని వారు ఎవరు? వాళ్ళు క్రైస్తవులే. దేవుని జ్ఞానం మీద ఆధారపడని క్రైస్తవులు, సొంత జ్ఞానము మీద, లోక జ్ఞానము మీద ఆధారపడిన క్రైస్తులు నూనె సిద్ధపరచుకోలే, అనగా పరిశుద్ధాత్మతో నింపబడలే. ఈ బుద్ధి కలిగిన వారేమో లోక జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆత్మజ్ఞానంతో నింపబడ్డారు. అందుకనే రానే వచ్చాడు, వెంటనే వెళ్ళిపోయారు. వీళ్ళేం చేశారు? ఆ ఉంటున్న కొద్ది జ్ఞానము, మిడి జ్ఞానంతో ఏం చేశారంటే అప్పుడు పరిగెత్తులు తీశారు. ఎక్కడికి? కొట్టుకు నూనె కొనుక్కొని వస్తామని పోని ఏదో ట్రై చేసారు. కానీ వచ్చినప్పుడు ఆపర్చునిటీ ఉన్నదా లోపల వరకు? మీరు ఎవరో నాకు తెలియదానే సార్. సమయం ఉన్నప్పుడే దేవుని ఆత్మతో నింపబడాలని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ యెషయా గ్రంథం 11వ అధ్యాయము కొద్దిగా లోతుగా ధ్యానిస్తూ ఇంటి సహాయము దేవుని దగ్గర నుంచి నువ్వు వేడుకుంటే కనుక సిద్ధపడే సంఘంలో ఆయన చేర్చుకుంటాను అని ఆయన తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-4 వాక్యాలు చూడండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, మీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా
కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి, బోధలోను వారిని పెంచుడి. దాసులారా యథార్థమైన హృదయము గలవారై. చాలండి. ఈ ఫస్ట్ 4 వర్సెస్ మనం కొద్దిగా ధ్యానిస్తే కనుక దేవుడు ఆజ్ఞలతోని కూడిన మాటలు ఆయన చెప్పుచున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భూమి మీద ఉంటున్న మన తల్లిదండ్రులు ఉన్నారు కదా, మన జన్మనిస్తున్నారు, వాళ్ళు మనల్ని ఏమని పిలుస్తారు? కదా లేకపోతే పేరు పెట్టి పిలుస్తారు అని అంటారా? కానీ దేవుడు ఎట్లా పిలుస్తున్నాడు తెలుసా? పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. అంటే మనని ముందుగానే తన పిల్లలుగా ఆయన మరణము ద్వారా ఆయన చేర్చుకొని అంటున్నాడు, పిల్లలారా. ఎప్పుడన్నా వారు తల్లిదండ్రులని వాళ్ళ పిల్లల్ని పిలవడం విన్నారా? ఇట్లా నా పిల్లలంటే అని చెప్పుకుంటారు, అది గొప్ప కాదు. పిల్లలారా అని పిలుస్తున్నాడు ఆయన. అంటే వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. ఒక పిల్లోడు చిన్న కుమారుడు ఉన్నాడు అనుకో, ఆ కుమారుడు తండ్రి ఏదైనా చెప్తే ఏం చెప్తున్నాడని ఆసక్తితో వింటాడు. ఎందుకంటే ఆ చిన్న పిల్లవానికి సమస్తం వాళ్ళు వాళ్ళ తండ్రి. అందుకని తండ్రి దగ్గర అంత విధేయత చూపుతున్నాడు. మా నాన్న ఏం చెప్తున్నాడు, మా నాన్న చెప్పిన దానికి నేను లోపడితే నేను ఏమన్నా ఆయన దగ్గర నుంచి పొందుకోగలను అన్న ఆ ధైర్యం వాడిలో ఉంటుంది. అదే ఇంకొక అంకుల్ పిలిచింది అనుకో, వాడిని డౌట్ పడతాడు. ఈయన మన డాడీ కాదు, వీడు నకిలీ, వాడి మాటనే విన్నానుకో మోసం చేస్తాడు. ఐస్ క్రీమ్ తినిపిస్తా అంటాడు, తీసుకుపోయి అమ్మేస్తాడేమో అని అనుకుంటాడు. కానీ దేవుడి మాటలు, దేవుడి బిడ్డలుగా దేవుడు చెప్తున్నాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి. నిజంగా చాలాసార్లు నేను గమనించినప్పుడు ఈ కాలంలో ఉన్న యవనస్తులు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులకు విధేయత చూపలేదు వాడుగా వాళ్ళు ఉంటున్నారు. విధేయులుగా ఉండాలి అని దేవుడు. నువ్వు నిజంగా మీ తల్లిదండ్రులు చెప్పిన మాట చేస్తున్నావు, ఆ ప్రకారం నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా? లేదు, మన ఇష్టం. ఏమన్నా అంటే ఏమంటాం? నా ఇష్టం. నీ ఇష్టం ఉన్నావు అనుకో, ఆ ఇష్టం నీకు కష్టం తెచ్చి పెడుతుంది. అందుకనే తల్లిదండ్రుల మాట వినాలి, అది నీకు మంచిది. అదేవిధంగా అంటున్నాడు, అది కూడా ఎట్లా వినాలంట? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ విచ్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్. మీ తల్లిదండ్రులను మీరు సన్మానించాలి, ఆజ్ఞ. ఈ ఆజ్ఞనే మన జీవితంలో లేకపోతే నువ్వు చేసే మొత్తం వృధా అయిపోతుంది. నేను ఈ రోజుకి ఇక్కడ మాస్టర్గా నిల్చుంటున్నా, కానీ మా మమ్మీ ఈ రోజు కూడా ఏమన్నా చెప్తే నేను వినాలంటే. ఎందుకంటే నాకు ఇంట్లో ఆమె తల్లి, స్కూల్లో ఆమె టీచరు, చర్చ్లో నాకు మదర్, నా ఆత్మీయ తల్లి. విధేయత చూపాలి, వాళ్ళని సన్మానించాలి. ఎందుకు దేవుడు వాటి పెద్దవారిని మనకు ఉంచాడు తోడు? ఎందుకంటే వాళ్ళ అనుభవాల నుంచి మనకి ఎన్నెన్నో విషయాలు వాళ్ళు నేర్పిస్తారు. నువ్వు జీవితము ఎట్టి రీతిగా నువ్వు కొనసాగించుకోవాలో వాళ్ళ అనుభవాల ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. అందుకనే దేవుడు అంటున్నాడు, గివ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్. సన్మానించుకోవాలి. మనకేం సన్మానాలు తెలుసు చెప్పాలి. క్రైస్తవులం కదా, మనకు ఒక సంఘాల్లో అలవాటు ఉంటుంది. శాలలో కప్పే సన్మానాలు తెలుసు, మనకి బొకేలు ఇచ్చే సన్మానాలు తెలుసు. అది కాదు, ఇవి అందరు కళ్ళ ముందు చూడగలుగుతున్నారు కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నిజంగా నువ్వు వాళ్ళని సన్మానిస్తున్నావు. వాడు చాలా జాగ్రత్త. దేవుడు కోరుకున్న రీతిగా మన జీవితాన్ని మనము నడిపింపబడమని దేవుడిని అడగాలి. విచ్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ అండ్ ద కమాండ్మెంట్ ఈస్ విత్ ద ప్రామిస్. నీ తల్లిదండ్రులకి లోబడితే దీర్ఘాయుష్మంతుడై నువ్వు జీవించినంత కాలం బతుకుతావు భూమి మీద. ఒకవేళ నీ తల్లిదండ్రులను నువ్వు ధిక్కరించడం అనుకో, హఠాత్తుగా వస్తుంది మరణం. అందుకనే తల్లిదండ్రులకు లోబడాలి. నీకు లాంగ్ లైఫ్ కావాలి అంటే ఈ లోకంలో జీవించడానికి, అనుభవించడానికి కాదు, ఆయన గురించి సంపూర్ణ జ్ఞానము పొందుకునేదానికి నీకు దీర్ఘాయుష్ కావాలి. అందుకని అంటాడు కీర్తనలో, దీర్ఘాయుష్ చేత నేను తృప్తి పరుస్తున్నాను. లాంగ్ లైఫ్ దేవుడు ఇస్తాడు మనకి. ఎప్పుడు తెలుసా? ఆయన గురించి సంపూర్ణ జ్ఞానము కొరకు మనము వాక్యాన్ని చదువుతూ వాక్యంలో ఎదిగితే
ఒక లాంగివిటీ అనేది దేవుడు నీకు ఇస్తాడు, ఆయుష్ను కలిగిస్తాడు. ఎటువంటి భయంకరమైన లోకంలో ఉంటున్నామంటే మరణం ఎప్పుడు ఎవరికి సంభవిస్తుందో తెలియని దినాల్లో మనం వచ్చినాం. పెద్ద అని లేదు, చిన్న అని లేదు. మరణంకి ఏముండదంట, మర్యాద ఉండదంట. ఎప్పుడన్నా వస్తుందంట, ఎవరన్నా తీసుకోపోతుందంట. కానీ దేవుడు మనకి మరణము మీద జయాన్ని ఇచ్చాడు. ఆయన జయించాడు మరణాన్ని. ఆ మరణ భయమును మానవుడి నుంచి విడిపించడానికే, మానవుడిలో నుంచి విడిపించడానికే దైవకుమారుడు ఈ భూమిపైకి దిగి వచ్చాడు. ఎందుకంటే మరణ భయము చాలా మందికి, ఎందుకంటే తగిన సిద్ధపాటు ఉండదు, తగిన సావాసం ఉండదు, తగిన వాక్య ధ్యానం ఉండదు, వాక్యము వెలుగు వాళ్ళ జీవితాల్లో ఉండదు. కాబట్టి భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటది. నేను భయం గురించి ఒకసారి ధ్యానిస్తున్నప్పుడు భయం ఎటువంటిదంట తెలుసా, రాసు పాపం అంటదంట. ఒక్కసారి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు పొలాలు పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకవేళ ప్రాణాన్ని నువ్వు తొక్కినావు అనుకో, అది విడిచిపెడతా. నువ్వు దాని దగ్గర నుంచి పారిపోతావేమో, నువ్వు ఎంత దూరం పారిపోయినా అది నీ ముందు వచ్చి హాజరైతే నువ్వు నాకు కావాలి అంటది. కాబట్టి మరణం అంత భయంకరమైనది. ఆ మరణం నుంచి మనం తప్పించబడాలి అంటే దేవుడు ఆజ్ఞలతో కూడిన మాటలు చెప్తున్నాడు. ఏమనంటే నీ తల్లిదండ్రులను సన్మానించు, మరణం నుంచి తప్పించబడతావు. ఇది ఒక మార్గం దేవుడు చూపించింది, నేర్పించింది. కాబట్టి ఆనర్ పేరెంట్స్. అటు రీతిగానే తండ్రులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, మీ పిల్లలకి కోపము రేపద్దు. ఎందుకు రేపుతారంటే తండ్రి ఒకవేళ తాగుపోతాడు అనుకో, పొద్దుసేయండి, ఆ కథ లేదు. మరి మనకేమైంది, దేవుని పిల్లలు దేవుని కుటుంబం కదా. కొన్ని కుటుంబాలు చూస్తుంటే పిల్లల్ని చూస్తే వాళ్ళు అసలు కంపలం రేగిపోతుంటారు. ఆయన గారికి నాకు అనిపిస్తూ ఉంటది, ఎందుకు కన్నాడో ఏమో, ఇంత బాధపడుతున్నాడు అని. కోపపడద్దు, గర్తించు, దేవుని ప్రేమలో గర్తించు, నేర్పించు. అందుకనే ఒక మాట ఉంటుంది తెలుగులో, తన కోపమే తన శత్రువు. ఆ కోపం పెట్టుకొని కన్న బిడ్డ మీద నువ్వు కోపం చూపిస్తున్నావు అనుకో, శత్రువుగా మారిపోతున్నావు. ఈరోజు ఎంతమంది న్యూస్లో చూస్తలేదు, తల్లిదండ్రులని చంపేస్తున్న పిల్లలు లేరా? న్యూస్ చూడండి, లోకల్ న్యూస్ చూస్తూ ఉన్నాను అప్పుడప్పుడు. భయంకరమైనవి ఈ లోకంలో జరుగుతున్నాయి. ఆ లోకంలో మనం ఉంటున్నాం, వాటి మధ్యలో మనం ఉంటున్నాము. ఎట్లుందో తెలుసా, దేవుని వాక్యంతో నింపబడిన దేవుని బిడ్డలుగా, వెలుగుతోని నింపబడిన బిడ్డలుగా, దానికి విధేయత చూపిన బిడ్డలుగా, దానికి లోబడే బిడ్డలుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో నేను ఆశిస్తున్నాను. కాబట్టి వాక్యాన్ని సరైన రీతిలో చదివి పిల్లలు తక్కువ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఏంటి తెలియదు కాబట్టి. కానీ ఈరోజు పిల్లలు ఎట్లున్నారు తెలుసా, ఏఐ టెక్నాలజీతోనే పుడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళకి మనం ఏం నేర్పించక్కర్లేదు, మనం వాళ్ళని జాగ్రత్త కాపాడుకుంటేనే కాదు. ఎందుకంటే వాడే నీకు నేర్పించే స్థాయికి వచ్చేస్తుంది. చిన్నపిల్లలు చూడండి, ఫోన్లో నాకు కూడా ఇప్పుడు వరకు ఫోన్లో కొన్ని అర్థం కాకపోతే చిన్నపిల్లల్ని చూస్తున్నాయి. స్కూల్ పిల్లలన్నా ఎవరైనా దొరుకుతారేమో చూస్తా. ఎందుకు తెలుసా, అది ఇది ఎట్లా అంటే, అరే ఏందన్నా నువ్వు, ఇది కూడా తెలియదా నీకు, ఇంత పెద్ద ఫోన్ పెట్టుకున్నావు అని చెప్పి ఇలా చేసి ఇచ్చేస్తాడు. విత్ మన ఎట్లా చేసావు చూపిరా అంటే చూపించారు. మనం అర్థమవుతుందా? కాబట్టి పిల్లలు వాళ్ళు ఈ లోకపరమైన జ్ఞానంతో ఉండరు, కానీ వాళ్ళు దేవుని ద్వారా పంపబడ్డారు కనుక వాళ్ళ జ్ఞానము పవిత్రమైనది. కానీ తల్లిదండ్రులు వాళ్ళని వాక్యమందు చిన్ననాటి నుంచి పెంచక, వాళ్ళని చక్కగా దేవుని యొక్క భక్తిలో వాళ్ళకి నడిపించక, వాళ్ళు ఈ దయ్యాల జ్ఞానంతో నింపబడిపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులకు విధేయులై ఉండలేకపోతున్నారు. నేర్పించు, చిన్ననాటి నుంచి నేర్పించు దేవుని గురించి. ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. చాలా మంది దేవుని దగ్గరకు వచ్చి, దేవా మాకు సంతానం లేదు అని అడుగుతారు. దేవుడు కనిపించి ప్రార్థించి ఆయన సమయ ప్రకారం ఇచ్చినప్పుడు అనేస్తారు, వదిలేస్తారు. ఎవరు నేర్పిస్తారు మన వారికి? చర్చ పాస్టర్ మీద దోషేస్తారు. అన్న సండే స్కూల్ పంపిస్తాను, నేర్పించాను. నేను కన్నానా? మోషే అన్నాడు కదా, ఇస్రాయేల్ ప్రజలను పట్టుకొని, నేను వీళ్ళకి కన్నానా? చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల యొక్క బాధ్యత దేవుడు పెడుతున్నాడు. కుటుంబ వ్యవస్థను దేవుని యొక్క భయభక్తులు నేర్పించాలి, దేవుని యొక్క సావాసము నేర్పించాలి, దేవుని యొక్క వాక్యము నేర్పించాలి. అంతేగాని ఈ లోకపరమైన వాటికి చిన్ననాటి నుంచి అలవాటు చేసేసి మళ్ళీ వాడు ఎక్కువ అడిక్ట్ అయిపోయిందని చెప్పి వాడి దగ్గర నుంచి లాగేసుకుంటే వాడేమో ఏడుస్తే కోపంతో వాడిని కొట్టేయడం కాదు.
జ్ఞానము కలిగి ప్రవర్తించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఒకటి చిన్నపిల్లలు యేసుప్రభు వారు చక్కటి మాట అన్నారు కదా, చిన్నపిల్లల్ని నా యుద్ధకు రానియండి, వాళ్ళని ఆటంకపరచద్దు అంటున్నాను. మీరు చిన్నపిల్లలు వల్లే మారితేనే కానీ మీరు పరలోక రాజ్యంలోనికి మారగలుగుతాం. చిన్నపిల్లలు చెప్పండి ఒకసారి. 40 years ఉందనుకో నీకు, 4 years గా మారగలుగుతావా? చెప్పండి. సైన్స్ ప్రకారం మారగలుగుతామా? కానీ ఆత్మ ప్రకారం మారగలుగుతాం. హల్లెలూయా. ఆత్మని పొందుకుంటే చిన్న పిల్లల స్వభావము దేవుని కనుగ్రహిస్తాడు. దేవుడే తండ్రిగా గుర్తించగలుగుతాం. నీ తల్లిదండ్రుల దగ్గర పెట్టి అయితే వాళ్ళ సహాయం కొరకు, వాళ్ళ దగ్గర అవసరతల కొరకు నువ్వు చూడగలుగుతున్నావో, ఆ చిన్న పిల్లల 4 years జ్ఞానం కానీ దేవుడి పిల్లల నుంచి పొందుకుంటే కనుక నువ్వు ఆయన వైపు చూడగలుగుతావు, ఆయన మాట వినగలుగుతావు, ఆయనకు లోబడగలుగుతావు, ఆయన ప్రేమించగలుగుతావు, ఆయనతో ప్రతినిత్యము కలిసి ఉండాలని నువ్వు ఆశించగలుగుతావు. అది దేవుడి ప్రేమ. కాబట్టి చిన్న పిల్లల వలె మనం మారాలి, వాక్యంలో ఎదగాలి. ఇంకా మన పరిస్థితి ఎట్లున్నదంటే పౌలు చెప్పినట్టు ఇంకా వీళ్ళు పాలు లాగే పసిపిల్లల వల్లనే ఉంటున్నారు. ఇంకా మాంసాహారాలు దిగే స్థాయికి ఎదగలే. అంటే ఇంకా సండే స్కూల్ పాటలు, కోసన్న పాటలు, ఈ పాటలు ఆ పాటలు భజన చేసుకుంటూ భజన మ్యాచ్తో కలిసిపోతున్నాం, కానీ వాక్యంలో ఎదగలేకపోతున్నాం. ఎదుగు వాక్యంలో దేవుని అడుగు. నేను వాక్యం ఎట్లా నేర్చుకున్నా తెలుసా? నా సొంతంగా నేను నేర్చుకున్నాను, దేవునితో గడిపి నేర్చుకున్నాను. దేవుని అడిగిన ప్రభా ఎట్టి రీతిగా అర్థం చేయాలి. ఇంకొకటి వాక్యంలో ఉన్న బ్యూటీ ఏంటి తెలుసా? ఈ రోజు ఈ అధ్యాయం చదివితే రేపు అదే అధ్యాయం చదువు, వేరే కోణంలో దేవుడు నీతో మాట్లాడతాడు. వేరే అనేక విషయాలు దేవుడు నీకు నేర్పిస్తాడు, తెలియపరుస్తాడు. అనుభవాలు కూడా వెళ్తున్నప్పుడు ఏమొస్తుంది మనకి? అనుభవ జ్ఞానం వస్తుంది. దేవుడి గురించిన అనుభవ జ్ఞానము మనం పొందుకోగలుగుతాము అని తెలియజేస్తున్నాడు. కాబట్టి చిన్నపిల్లలు వలె అటువంటి మనస్సుతోని తండ్రి అయిన పరలోకము తండ్రి అయిన దేవుడి వైపు చూడగలిగితే కనుక, చిన్నపిల్లల మనస్తత్వంతో నువ్వు ఆయనను చేరుకోగలిగితే కనుక, ఆయనను వేడుకోగలిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయము అనుగ్రహిస్తాడు. మార్కు సువార్త చూడండి సార్. మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వాక్యాలు. వచ్చేది అయితే శిష్యులు కోపపడి నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపడవాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. అబ్బా ఎంత చక్కటి మాటలు చూడండి. The little children and Jesus. ఈ సన్నివేశం అదే. చిన్నపిల్లలు యేసయ్య గురించి ఇక్కడ మనం చూస్తాం. ఈ మధ్యలో ఎవరు ఉన్నారు? శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఆయన దగ్గరికి రానికుండా ఆటంకపరుస్తున్నారు. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మా నాన్న నన్ను చిన్నప్పుడు నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్లో పెద్ద పెద్ద సభలు జరిగేవి. ఆ సభలకి ఉభయ రాష్ట్రాల నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చేటోళ్ళు. ఎందుకంటే అటువంటి అభిషక్తులు, అటువంటి దైవజనులు ఈ హైదరాబాద్ పట్టణంలో మహాసభలని వాళ్ళు జరిగించి అనేకుల్ని దేవుని వైపుకి వాళ్ళు తిప్పి ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఈ సందర్భం నాకు ఎందుకు జ్ఞాపకంకి వచ్చిందంటే, డాక్టర్ రిచర్డ్ ఉరబ్రాండ్ ఎంతమందికి తెలుసు? రష్యా దేశంలో, కమ్యూనిస్ట్ కంట్రీలో దేవుడు ఆయనకి అప్పగించిన పనిని ఆయన భార్య ఇద్దరు ఎంతో నమ్మకంగా వాళ్ళు జరిగించున్నారు. ఎందుకు ఈ మాటలు మీతో మర్చిపోవాలని ఆశపడుతున్నాను అంటే, ఆయన హైదరాబాద్కి ఎప్పుడు వచ్చాడంటే 86లోనో 89లోనో వచ్చినాడు. నేను అప్పుడు ఎంత ఉండొచ్చు, అంత కాదు, కొద్దిగా పెద్దోడిని. సో మా నాన్న ఏం చేశాడంటే, లక్షల ప్రజల మధ్యలో మేము ఆ మీటింగ్కి మమ్మల్ని వేసుకున్నప్పుడు ఆఖరి ప్రార్థన టైంలో
ఆయన అందరికీ ముట్టి ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ఎంతమంది వస్తే అంతమందికి. సో మా నాన్న నన్ను భుజాల మీద కూర్చోబెట్టుకొని ఆ మధ్యలో పడి ఆయన దగ్గరికి వెళ్ళాను, స్టేజ్ దగ్గరికి వెళ్ళాను. ఆయన చేయి పెట్టి ముట్టి ప్రార్థన చేసి మళ్ళీ మా నాన్న తీసుకొని వచ్చాడు. అంటే మా తండ్రికి ఉన్న ఆ ప్రయాస చూడండి, ఎంత కష్టపడుతున్నాడు నా గురించి. వెళ్ళి నేను ఆయనని ముట్టుకోవాలి, ఆయన తాకాలి. సో అదే రీతిగానే దేవుడు కూడా ఎంతో ఆశిస్తున్నాడు. ఏంటంటే నీ స్వభావం, నీ ఆలోచన విధానం కాదు, కానీ చిన్నపిల్లల వల్ల నువ్వు మారి నన్ను చేరుకో. నువ్వు చేరాలి దేవుడిని. నువ్వు పెద్దోడుగా ఉండి ఈ లోక జ్ఞానంతో నువ్వు ఆయన చేరుకోలేవు. అందుకనే 40 years వాడు 4 years అయిపోవాలని చెప్పింది ఎగ్జాంపుల్. అది మన వల్ల కాదు, అది దేవుడి ఆత్మ ద్వారా సమస్తము సాధ్యమే. చిన్నపిల్లల్ని నా యుద్ధ నుంచి వాళ్ళని పంపించి లేదు, నా యుద్ధకు రానివ్వండి వాళ్ళని అంటున్నాడు. ఇక చిన్నపిల్లల గురించి మనం ధ్యానిస్తుంది కనుక ఒకటి గుర్తించాలి. ఏంటి తెలుసా? మనకైనా పరలోక తండ్రి అయి ఉన్నాడు, నువ్వైనా విధవై ఉన్నావు. వస్తున్నావు, పరలోక తండ్రి ఉన్నాడని తెలుసు, ఆరాధిస్తున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ వ్యక్తిగతంగా నీకు ఆయనకి ఏమాత్రము సంబంధము లేదు. సంఘపరంగా సంబంధం ఉన్నది, యవనస్తుల కూడికల్లో ఆయనతో సంబంధం ఉంటుంది, కానీ వ్యక్తిగత జీవితాల్లో ఆయనతో సంబంధం లేని వారుగా, ఆయన పిల్లలు కాని వారుగా మనము మన వ్యవహారం నడిపిస్తూ ఉంటాం. చిన్నపిల్లల వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చిన ఈరోజు ప్రభువా నువ్వు నా తండ్రి అయి ఉన్నావయ్యా, నా ప్రతి ఒక్క బాధ్యతని నువ్వు భరిస్తున్నావు, వాటి నాకు సహాయం చేయి, నన్ను బలపరచు, నన్ను నడిపించు అని దేవుని నన్ను అడగలంటే యొక్క దేవుడు తప్పక సహాయం చేస్తాడు. సో ఇది చెప్పిన కదా, 40 years వాడు 4 years గా మారగలుగుతాడు అని. అది ఇంకొక ఉదాహరణ గురించి ఇచ్చాడు దేవుడు. నికోదేము దగ్గరకు వస్తాడు దేవుడు. నికోదేము ఏం ఆడుతాడు? నికోదేముతో ఏమంటాడు? ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడు అంటాడు. తిరిగి జన్మించడం అంటే నీ స్వభావము మారడం, లేదా నీ బుద్ధి మారడం, నీ అలవాట్లు మారడం, నిజమైన మారు మనసు చెందడం, ఆత్మని పొందుకోవడం. సో ఇటు రీతిగా చిన్నపిల్లల వల్లే ఆయనని మనం చేరుకోగలితే ఆయనని ప్రతి ఒక్క అవసరతని ఆయన తీరుస్తాడు. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టే సమయం వచ్చినప్పటికీ కూడా ఆయన కన్న తండ్రిగా నీతో నుండి ఆయన నిన్ను నడిపిస్తాడు. వాడి చిన్నపిల్లల స్వభావం నాకు కావాలి ప్రభా, నేను నిన్ను చేరుకోవాలయ్యా, కాబట్టి సహాయం నాకు దయచేయి, అంటే జ్ఞానం నేను పొందుకొని నీలో వర్ధిల్లే కృపను నాకు దయచేయి. మనం దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాం తెలుసా? వర్ధిల్లాలని, ఈ లోకంలో వర్ధిల్లాలి. ఆయన దగ్గరికి ఎందుకు రావాలి తెలుసా? ఆయనలో వర్ధిల్లాలి. హల్లెలూయా. దేవుళ్ళో ఎదగాలి, దేవుళ్ళో వర్ధిల్లాలి, దేవుళ్ళో మనము నాటబడాలి. యోహాను వాడతాడుగా, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. వాటి చిన్నపిల్లల వల్లే ఆయన మాటకి, ఆయన వాక్యానికి విధేయత చూపి మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే ఆయన శక్తి ప్రకారము, ఆయన మన పట్ల ఉంటున్న ప్రణాళికల ప్రకారం ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక చిన్నపిల్లలు లాస్ట్ ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని తీసుకొని రమ్మని తీసుకొని వచ్చినాక వాళ్ళని ఎత్తుకున్నాడట, ఎత్తుకొని వాళ్ళని ఆశీర్వదించాడట. సో చిన్నపిల్లల స్వభావమును ధరింపజేసుకొని దేవుని దగ్గరకు వస్తే అప్పుడు మీకు ఏ ఆశీర్వాదాలు వస్తాయి? దైవిక ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆ శిష్యుల ముందు ఆయన ఏం చేశాడంటే చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించాడు. అదే రీతిగానే 2 చేపలు, 5 రొట్టెలు, 2 చిన్న చేపలు అవి ఆయన ఎద్దకు చిన్న పిల్లవాడితే గానే ఫస్ట్ he took them and he blessed them. So blessing, బైబిల్ చెప్తుంది, the blessings of the Lord makes you rich. Not your money, not your job, but his blessings will make you rich. ఆత్మీయతలో నువ్వు ఏమంటావు? ఐశ్వర్యవంతుడు. ఆత్మీయతలో ఐశ్వర్యవంతుడు అవ్వాలి, లోకంలో కాదు. మనం చాలా బ్యాడ్ రాంగ్ ఇంటెన్షన్స్ లో ఉంటాం. దేవుని దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారికి కానుకలు ఇస్తే దేవుడు అది
ఇంకా డబుల్గా ఆశీర్వదిస్తాడు. ఈ బ్లెస్సింగ్, అర్త్లీ బ్లెస్సింగ్స్ దేవుడు మాట్లాడతాయి, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ గురించి ఆయన మాట్లాడతాడు. అందుకనే యెషయా గ్రంథంలో కూడా చదువుకున్న రీతిగా దేవుని ఆత్మ నా మీద ఉన్నది. బైబిల్ చెప్తున్నది గద్య రాసిన పత్రికలో, ఎక్కడైతే ఆత్మ ఉన్నదో అక్కడ స్వతంత్రం ఉన్నది. There is freedom. Where the spirit of the Lord is there, there is freedom. Freedom to do right, not freedom to sin. Freedom to do right. నీ పాపము జీవితాన్ని ఇచ్చిపెట్టి నూతనముగా ఒక నవీన స్వభావము ఆయన ధరింప చేస్తుండగా నువ్వు ఆయనతో కలిసి జీవించినంత కాలము జీవించినంత ఈ యాత్రని ముగించుకున్నాగా దేవుని రాజ్యంలో నిత్యము నువ్వు ఆయనతోనే జీవించినట్టు దేవుడు అటువంటి కృప మన అందరికీ అనుగ్రహించి మనం బలపరిచిన అధ్యక్షుడు కాక కలుపుస్తున్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేయా గొప్ప తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, ఈ పునరుత్థాన దినము ప్రభా నీ సన్నిధి ఆవరణలో తిరిగిన కూడుకొని ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని నైనా స్థుతించడానికి, కీర్తించడానికి, గణపరచడానికి నైనా నీ వాక్యాన్ని ధ్యానించడానికి నైనా నీ సహాయం మాకు అందజేస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. విన్న వాక్యాన్ని మీరు కట్టి కలిపచేయండి అయ్యా. అవును ప్రభా, జ్ఞాన వివేచనలోనైనా మీ యొక్క ఉన్నాయని మేము నీ సన్నిధికి వచ్చి పొందుకొని ప్రభా మా జీవితాన్ని మేము ఎట్టి రీతిగా కొనసాగించుకోవాలి ప్రభా. మీరు మాకు నేర్పించలేను, నీ నామానికి మహిమకరంగానైనా మా జీవితాలు నడిపింపబడే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నాం. మన యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన నిర్వహించున్నాం పరమ తండ్రి. అందరూ